శకవత్సరాల చరితం నిత్య వసంత శోభితం తాడంకి మణిహారం దివ్య సుందర ప్రాకారం తాడంకి మణిహారం దివ్య సుందర ప్రాకారం. ఏం లేదండి, నాకు కూడా చిన్న పేద కుటుంబం నుంచి చదువుకున్నాం అందరూ కూడా అలాగే చిన్న చిన్న కుటుంబాల నుంచే ఈ స్కూలు చాలా 100 ఏళ్ళ సంవత్సరం క్రితం స్థాపించడం వలన మనందరికీ అవకాశం దొరికింది ఇలా ఇక్కడ చదువుకొని వివిధ ఉద్యోగాల్లో సెటిల్ అవడానికి. అంటే ఉద్యోగంలో లేనంత మాత్రాన తక్కువేం కాదు, వాళ్ళు రకరకాల వృత్తుల్లో చేరారు, రకరకాల వృత్తుల్లో చేసుకుంటున్నారు. కానీ మనకి ఏంటంటే మొన్న లాస్ట్ ఇయర్ అవకాశం ఏంటంటే మనందరం కలిసి చిన్ననాటి స్మృతులు అవన్నీ చూసుకోవడానికి మనకి అవకాశం దొరికిందనమాట. సో అలాంటిది మనకి ఆ చిన్ననాటి స్మృతులు ఎప్పుడు కూడా ప్రతిసారి అంటే ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉంటారు, లేకపోతే విజయవాడలో ఉంటారు, విదేశ స్కూల్ నుంచి చదువుకున్నాడు, చిన్నప్పుడు చదువుకున్నాడు, అందరూ అక్కడ కలిసినప్పుడు చక్కగా ఒక వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, చక్కగా ఆనందంగా ఉంటుంది. ఆనందంతో పాటు ఆరోగ్యం, హెల్త్ కూడా బాగుంటుంది, కొంత జీవితకాలం కూడా పెరుగుతుంది, మనం ఎక్కువ కాలం పెరుగుతారు. కాబట్టి మనం ఇదే కొనసాగిస్తూ మనం ఉన్నంతకాలం జీవితకాలం, భగవంతుడు మనకి ఎప్పుడు దాకా ఇచ్చాడో ఈ జీవితం మనకు తెలీదు. సో ఉన్నంతకాలం ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఏదైనా సహకారాలు అందించుకుంటూ, అంటే ఎవరికన్నా అవసరం వచ్చిందనుకోండి, వారు ఏదైనా ఉద్యోగంలో ఉన్నారనుకోండి, ఏమండి మా తాలూకా ఏదో పని వచ్చింది, మీ ఆఫీస్కి వచ్చాము, అది చేసి పెట్టండి, అట్లా ఒకరికొకరు సహకారాలు అందించుకుంటూ ఉంటే మనం చాలా ఆహ్లాదంగా సంతోషంగా. ఇంకా మీరు ఏదన్నా ఈ స్కూల్కి చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయటం, తర్వాత వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ ఏరియాకి వచ్చినప్పుడు హెడ్ మాస్టర్ గారితో చెప్పి పిల్లలకు కూడా వచ్చి నాకు ఒక పావు గంట టైం ఇస్తే పిల్లలతో మాట్లాడతానని చెప్పి ఇక్కడ ఏదన్నా మనకి బయట స్టేజ్ ఉంది కదా, ఆ బయట కూర్చోబెట్టి మీరు ఏం చేస్తున్నారు, మీరు వృత్తులు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఇక్కడ చదువుకుని పైకి వెళ్ళారు అలాంటివి చెప్తే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. మీరేమి ఒకవేళ అందరం కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉండలేకపోవచ్చు, చేయగలిగిన పరిస్థితుల్లో ఉండలేకపోవచ్చు. అలాంటిది మనం వచ్చి అట్లీస్ట్ పిల్లల్ని ఇన్స్పైర్ చేయగలిగితే చాలు, అది కూడా చాలా సహాయం. మామూలుగా ఒక ఈయన అన్నాడు అన్నమాట, మనం ఈ బుర్రలో ఉన్నది అంతా ప్రపంచానికి ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు, ఇంకా దీంట్లోనే పెట్టుకోని మనం చనిపోతే అది ఎవరికీ ఉపయోగపడదు కదా. అందుకని మనం చనిపోయేలోపు మనలో ఎంత ప్రావీణ్యత ఉంది, ఎంత వివేకం ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ కూడా ప్రపంచానికి పంచి ఇచ్చేసిపోమన్నాడు. సో మనలో మనం నిగూఢంగా ఉంచుకుని ఎవరికి అంటే పక్కమట్టాడికి నాకున్న ఇది తెలిస్తే వాడు పైకి వెళ్ళిపోతాడని అనుకోకుండా మనకున్న ఇది నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్ పనిచేసి వెళ్ళిపోతే సమాజానికి ఉపయోగపడుతుంది, లోకానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా సమాజం మొత్తం వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకన్నా నేను పెద్దగా మీకు చెప్పేంత వాడిని కాదు. అందరినీ కోరుకునేది ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటా, చక్కగా పలకరించుకుంటా, ఆనందంగా జీవితం గడపాలని మీ అందరినీ కోరుకుంటాను. ధన్యవాదాలు. మరి ఈ సంవత్సరం ఘనంగా వేడుకలు జరిగినాయి. నిన్న నేను ఒక పూర్వ విద్యార్థి స్టూడెంట్ యూనియన్కి పునాది కూడా జరిగితే వెళ్ళాను. అక్కడ కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఈ స్కూల్లో ఇలా జరిగింది తాడానికి చాలా చాలా గొప్పగా జరిగింది, చాలా మంది అడ్రస్ చేశారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీడియాలో చూశారు, పేపర్లో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగినటువంటి ఈ అపూర్వమైనటువంటి ఈ సభా కార్యక్రమాలు కానీ, మరి ఎక్కువ పెద్ద మొత్తంలో అందరూ పాల్గొనడం, ఖండాంతరాలలో ఉన్నటువంటి అనేక మంది పూర్వ విద్యార్థులు రావడం, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఒక 100 సంవత్సరాల వేడుక జరగడం చాలా అరుదు. అలాంటిది మరి అందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మనం బాగా అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ, అలాగే ఇక్కడ నెపోల్స్ కూడా మరి ఆంజనేయ గొడవలు ఇటువంటి వాళ్ళు కొన్ని 100 మంది ఇక్కడ ఫిక్స్ చేసుకోవడం మూలంగానే ఇదంతా కూడా బాగా సక్సెస్ జరిగింది. అలాగే
మరి ఫైనాన్షియల్ కూడా మనం అనుకోని విధంగా కూడా ఫైనాన్షియల్ ఆర్థికంగా కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా జరిగింది. మరి గతంలో అందరూ ఈ స్కూల్కి మళ్ళీ చేసి మాకు తెలిసిన ఎంతో మంది హోంమైసరగా దాంట్లో బుక్ ప్రింటింగ్ చేయడానికి దాన్ని కరెక్షన్ చేయడానికి కానీ దాని వెనకాల కనీసం 10-15 సార్లు మన రమేశ్వర గారు తిరగడానికి దాని కరెక్షన్లకి మన పిసాయి గారు ఎంతో సహకరించి దీనికి డైరెక్ట్ గా సంబంధించడం కంటే చాలా మంది ఇండైరెక్ట్ గా ప్రోత్సహించి ఇది ఉండాలి ఇది చేయాలి అనే దాని మీద చేసుకుంటూ వచ్చింది కూడా చేసుకుందాము అందరూ సహకారంతో అని అనుకుంటున్నాము. అందరూ మీకు ముందుకు వస్తే మేము చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఫస్ట్గా చెప్పుకోవాల్సింది శతాబ్ది వేడుకల్ని 10-15 ప్రాంతాల్లో ఉండి ఇక్కడ లోకల్గా ఉండి చేయటం వేరు, స్కూల్ ఆర్గనైజేషన్గా ఈ కమిటీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సెటిల్ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ జరగటం దాదాపుగా చాలా ఘనంగా జరిగినట్టే మన ఉత్సవాలు. అందులో ఏ సెకండ్ ఒపీనియన్ లేదు. చాలామంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ పాత విషయాలతో నెమరు వేసుకుంటూ చాలా సంతోషించారు. అది మిగతా కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్గా ప్రతి పైసా లెక్కగట్టి ఇవన్నీ చెప్పాము. ఇకపోతే దీన్ని ఎట్లా నిర్వహించాలి భవిష్యత్తు అనేది కూడా కమిటీ నిర్ణయం తీసుకుంది. మన 7 గ్రామాలని జనవరి 12 శతాబ్ది వేడుకలు అనేది మళ్ళీ చరిత్రలో నిలిచిపోయినట్టు చేశాము. దానికి పెద్దలందరూ కూడా పూర్తిగా సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు నా ధన్యవాదాలు. మీరు కూడా ప్రతి ఇయర్ బ్యాచ్ల వారీగా మీరు ప్రతి సంవత్సరం గెట్ టుగెదర్ చేసుకుంటూ మన స్కూల్ కి పూర్వ వైభవం తీసుకొస్తూ స్కూల్ ని ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం వారు ఆ సంవత్సరం కూడా ఏ స్కూల్ కి ఏ అవసరమైతే అది చేస్తున్నట్టు మన పూర్వ విద్యార్థులు మేమందరం కలిసి చేసిన విధానానికి మీరు కూడా సపోర్ట్ చేయాలని మరింత ఉత్సాహంగా మీకు తెలియపరుస్తున్నాను. అలాగే గ్రామ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ శతాబ్దోత్సవాలు ఘనంగా నిర్వహించినటువంటి సందర్భాలు అవన్నీ కూడా మనందరికీ తెలుసు. చక్కటి కోఆర్డినేషన్ సహకారంతో మరి కమిటీ శతాబ్దోత్సవం కమిటీ చాలా ఘనంగా నిర్వహించడం అనేది జరిగిందనేదా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఐ విల్ అప్రిషియేట్ శతాబ్ది దినోత్సవ కమిటీ అండ్ ఆల్ ఎల్డర్స్ అండ్ పీపుల్స్ ఫ్రమ్ గ్రామ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నేను ఈ సంవత్సరంలో అదే గత 9 సంవత్సరాల్లో ఒక మంచి కవిగా ఒక మంచి పాట రాసేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ముఖ్యంగా ప్రొఫెసర్ గారికి హృదయపూర్వకంగా, ఎందుకంటే శతాబ్ది ఉత్సవాలకు ఒక మంచి పాట రాయండి సార్ అని చెప్పి నన్ను అడిగినప్పుడు శతవత్సరాల చరిత్రం అనేటువంటి ఆ పాటని సాధించబడి కాదు ప్రదర్శన ప్రాంతాలు అనేటువంటి పాటను రాసి సో మీ అందరికీ కూడా శతాబ్ది ఉత్సవ కమిటీ అందరి సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాటలు రాసేటువంటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్.